హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన వర్ధన్పేట్ మండలంకి రావడం జరిగింది. మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు శ్రీ బూడిద రమేష్ గారు. సో వారు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. ముందుగా మీరు వరంగల్ నుండి ల్యాబర్తి వరకు బీజేపీ సీనియర్ కార్యకర్తగా గుర్తించి ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు మీ బీవీఆర్ టీ న్యూస్కు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. సో సార్, యాక్చువల్లీ మీ ల్యాబర్తిలో బీజేపీ పార్టీ ఎలా ఉందో చెప్పగలరా? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మోడీ వేవ్లో ఇంతకుముందు మాకు మొదటి నుండి కూడా ల్యాబర్తి అనేది బీజేపీకి పట్టున్న గ్రామం. వర్ధన్పేట మండలంలో ల్యాబర్తి విలేజ్లో బీజేపీకి పట్టున్న గ్రామం. ఇప్పుడు ఎవరున్నా కూడా మా శాఖ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు వాళ్ళు చాలా రోజుల కంచెలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ల్యాబర్తి విలేజ్లో బాగానే ఉంటుంది. ఓకే సార్, మీ వర్ధన్పేట ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా? ఓకేనండి. అంటే వర్ధన్నపేటలో యాక్చువల్గా మిగతా గ్రామాలలో కూడా బీజేపీ కొంచెం బలహీనంగా ఉండడం వాస్తవం. మళ్ళీ ఒకటి ఎట్లాగూ బీజేపీ క్యాండిడేట్ గెలవరు కదా అని కాంగ్రెస్కు అరూరు రమేష్ మీద చాలా వ్యతిరేకత ఉండే, అది కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. ఎట్లా గెలిచే క్యాండిడేట్కి వేయాలని అట్లా మా ఓట్లు కూడా కొన్ని అటు డైవర్స్ అయింది వాస్తవం. సార్, ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారికి ఓట్లు పడతాయా? ఓకే అండి, తప్పకుండా పడతాయి. ఎందుకంటే ఇంతకుముందు మా వర్ధన్నపేట శాసనసభ్యులు 2 సార్లు చేసినా కూడా ఆయన మీద వ్యతిరేకత ఉండే వాస్తవం. అయినా ఇప్పుడు అరూరు క్యాండిడేట్ని చూసి ఓట్లేసుడు కాదు, నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాల గురించి దేశంలో ఇప్పుడు ప్రస్తుతం క్యాండిడేట్ల కంటే మోడీ గారి పనితీరును చూసి ఓట్లేస్తున్నారు. ప్రజలు మోడీ గారిని చూస్తున్నారు. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా కూడా మోడీ గారికి ఇస్తామన్నది ఫీలింగు ప్రజల్లో ఉన్నది కాబట్టి తప్పకుండా ఇప్పుడు అరూరు రమేష్ గెలిచే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. సార్, అసలు బీజేపీకి ఎందుకు సార్ ఓటేయాలి? ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఈ 10 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేయలేదు. దేశాన్ని ఒక ముక్కలు చేయాలన్న ఆలోచన పరులకు ముక్కలు చేయాలన్న ఆలోచన పరులకు వాళ్ళకు వంతపాడుతూ వచ్చింది. ఇప్పుడు అదేం లేదు. దేశం ముఖ్యం, నాకు దేశం ముఖ్యం అనే ఒక నాయకుడు ఏది లేదు, కుటుంబం కాదు, దేశం ముఖ్యం అనే నాయకుడు మోడీ గారు వచ్చింది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. దేశ భద్రత కోసం, ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం కంపల్సరీ మోడీ గారు రావాలి. మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయొద్దు అని అంటున్నారో చెప్పగలరా? ఓకేనండి, ఇన్ని రోజులు మనం కాంగ్రెస్కి వేసినాం ఓట్లు, 60 సంవత్సరాల పరిపాలన చూసినాం. కాంగ్రెస్ ఏం చేసింది? కుంభకోణాలు చేసింది, ఏది ఇవ్వలేదు, స్కామ్లు, ప్రతిదీ లక్షల కోట్ల స్కాములు చేసినాయి. ఈ 10 సంవత్సరాలు ఏదైనా స్కామ్ అయిందా? ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగినాయా? ఏది జరగలేదు. కాబట్టి తప్పకుండా బీజేపీకి ఓటేయాలి. దేశం భద్రంగా ఉండాలంటే కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అనేది కంపల్సరీ రావాలి. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్న, నిబద్ధత ఉన్న కార్యకర్తలు ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి, దేశమే ముఖ్యం అనే నాయకులు ఉన్నారు కాబట్టి, దేశమే ముఖ్యం కుటుంబం తర్వాత అనే నాయకులు ఉన్న భారతీయ జనతా పార్టీకి వారి చేతుల్లో ఉంటేనే దేశం బాగుంటుంది, దేశం భద్రత బాగుంటుంది, మన దేశం పురోగతి చెందుతుంది, దేశ అభివృద్ధి పదంలో పోతున్నది. ప్రపంచంలో మన దేశం కోసం చూస్తే ప్రపంచం మన దేశం కోసం చూస్తుంది. ఎట్లా? ఇప్పుడు మొన్ననే అమెరికా రాయబారి అన్నారు, మీరు అభివృద్ధి కావాలంటే భారతదేశానికి వచ్చి చూడండి ఒకసారి అని. అంతటి కెపాబుల్ ఉన్న నాయకుడు మోడీ గారు కాబట్టి ఇది ఎంపీ ఎలక్షన్లు, అభ్యర్థి కాకుండా మళ్ళీ మోడీ రావాలి, దేశం భద్రంగా ఉండాలంటే తప్పకుండా వరంగల్ ప్రజలు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మోడీని ప్రధానిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీ ల్యాబర్తిలో బీజేపీ బలోపేతం అవ్వట్లేదంట, చెప్పగలరా? ఓకేనండి, మేము ప్రస్తుత పరిస్థితిలో బలంగానే ఉండేది. అయితే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒత్తిడులు ఎక్కువైనాయి, నిర్బంధాలు ఎక్కువైనాయి. ఇప్పుడు ల్యాబర్తిలో కూడా మేము కొంచెం తిరిగే వాళ్ళ మీద ఒక 20-25 మంది మీద అప్పుడు పోలీసులు
కేసులు పెట్టి మేమంటే ధైర్యంగా ఉన్నాం, మనం పని చేసుకుంటున్నాం. మిగతా కార్యకర్తలు కొంచెం వెనకాడుగేసింది, ఏమన్నా అయితే మాకు కేసులు అయితే అనేది. ఆ కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది. ప్రతిపక్షాలను ఎదగనీయకుండా ప్రతిపక్ష నాయకులను అణగదొక్కుంటూ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతూ ప్రతిపక్ష నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి బాగా ఇబ్బందులు పెట్టిండు. అందుకనే లేబర్తి గ్రామంలో ఎవరైనా బీజేపీకి ఓటేయాలని రోడ్ల మీదకి వస్తానంటే అబ్బు వద్దు కేసులు అవుతాయి అనే సిచ్యువేషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకనే వారిని జనం పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటున్నాడు రేవంత్ రెడ్డి, మరి ఆయనది ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడే ఆయన గురించి ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. 100 రోజుల పాలన అయితే అయిపోయింది. 100 రోజుల పాలన పైన మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? ఓకేనండి, 100 రోజుల పాలనలో ఆయన 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఉచిత విద్యుత్ అన్నారు, ఇప్పుడు దాదాపుగా 50% అయింది, 50% కాలేదు. ఏమంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు, అది కాలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, అది కాలేదు. గ్యాస్కి 500 అన్నారు, అది కాలేదు. అంటే ఇప్పుడు ఏదంటే ఎలక్షన్ కోడ్ అంటుర్రో ఏందో వాళ్ళు ఏదో సాగు చెప్తున్నారు. ఈ ఎలక్షన్ల తర్వాత మేము దాని గురించి కామెంట్ చేస్తాం. సార్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ మీరు ఎందుకు ఓట్స్ వేయొద్దు అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే అది స్కామ్ల కాంగ్రెస్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు మనం చూసినాం, ఆ పాలన చూసినాం. ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలన చూసినాం. అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ, స్కాములు చేసే పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ అంటారా, అది మునిగిపోయే నావా, దానితోటి అయ్యేది లేదు. అది ఇక్కడ చేసేది లేదు. అధికారంలోకి వచ్చి అక్కడ ఈ 17 సీట్లు గెలిచినా కూడా అక్కడ అధికారం చేయించేది లేదు. కాబట్టి దానికి ఆ ఓటేస్తే మురిగిపోయినట్టే బీఆర్ఎస్. అందుకే బీజేపీ అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ, కాబట్టి బీజేపీకే ఓటేయాలనుకుంటున్నాను. సార్ బీజేపీ పార్టీ అనేది మతాలను రెచ్చగొడుతుంది అని వేరే పార్టీ నుంచి మనకు కామెంట్స్ వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఒక సీనియర్ నాయకునిగా మీరు చెప్పగలరా? అవునండి, అది వాళ్ళ అపోహ. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలను రెచ్చగొట్టు, అందరూ సమానం అంటాం, ఒకే దేశం ఒకే చట్టం అనేది మా నినాదం. ఎవరిని బుజ్జగించే రాజకీయాలు చేయం. ముస్లింలను మీ ఏనాడు వాళ్ళను ఏ రోజు లొల్లులు లేవు. ఇప్పుడు నాకు ముస్లిం సహోదరులు ఎక్కువ ఉన్నారు, ఫ్రెండ్స్. నేను బీజేపీ కార్యకర్త, ఆయన నాకు ముస్లిమ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ రోజు కూడా అంటే బయటి పార్టీలు చేసే అపోహాది అంతే. సార్ మీ లేబర్తి గ్రామ ప్రజలకి సొంతంగా మీరు ఇప్పటివరకు ఏమన్నా చేశారా? అవునండి, నాకు సాధ్యమైనంత వరకు మా కమ్యూనిటీ, ఇప్పుడు మాది గౌడ సంఘం గీతా కార్మికులం, మా కమ్యూనిటీ వాళ్ళకు ఇప్పుడు 20 ఇయర్స్ నుండి నేనే అధ్యక్షునిగా ఉంటున్నా. ఆ 20 ఇయర్స్లో మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు ఏది చేసినా కూడా చేసినాం. ఇప్పుడు మాది కమ్యూనిటీ ఒక గుడి కట్టించినాం, అది మా వాళ్ళకు అది ఒకటి. ప్లస్ వేరే వాళ్ళకైనా ఏదైనా ఆపద సంపద అయినా కూడా పోలీస్ స్టేషన్ అయినా కూడా ముందుబడి చేస్తాం. నా వంతు సాయం నేను చేస్తూనే ఉన్నాను. సో ఇప్పటి ప్రభుత్వం మీ కమ్యూనిటీకి ఏమైనా సహాయం చేస్తుందా సార్? ఇప్పుడైతే ఏం లేదు. చెప్పిండ్రు అప్పుడు, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోఫైడ్లు ఇస్తాం అన్నారు, 2 వీలర్స్, అది చేయలేదు. ఇప్పుడంటే ఇక 100 రోజుల పాలన 4 నెలలు అవుతుంది కావచ్చు. ఇప్పటి వరకు మా కమ్యూనిటీకి అయితే ఎలాంటి సహకారాలు లేవు. సరే అసలు ఏం కావాలి సార్ మీకు? మాకు అంటే గ్రామ అభివృద్ధి కావాలి, గ్రామంలో అన్ని వసతులు కావాలి. ఇప్పుడు అధికారులు వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్లో అవినీతి చాలా పాల్పడ్డారు. ఇప్పటికి కూడా అవినీతి లేకుండా మంచి పాలన అందియాలని కోరుకుంటున్నాం. సో ప్యాక్స్ డైరెక్టర్గా మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు కదా, రైతులకు ఎలా మీరు సహాయం చేస్తున్నారో చెప్పండి. డైరెక్టర్గా మా పరిధిలో మేము తప్పకుండా వాళ్లకు సేవ చేస్తూనే ఉన్నాము. వాళ్ళకు లోన్స్, క్రాప్ లోన్స్, ఇక రుణమాఫీకి సంబంధించిన ఏమైనా పత్రాలు ఇట్లా ఉంటే మాకు ఇస్తే మేము కూడా దాన్ని సబ్మిట్ చేస్తున్నాం. ఎలాంటి అవినీతి లేకుండా అందరికీ లోన్లు, అర్హులైన అందరికీ లోన్లు ఇప్పించాను. గతంలో మీరు వార్డ్ మెంబర్ లాగా ఓడిపోయారు, ఎందుకు మీరు ఓడిపోయారు? ఎందుకు ఇక్కడి ప్రజలు మీకు ఓట్లు వేయలేదు? ఓకేనండి, అంటే ఓట్లు వేశారు, కాకపోతే స్వల్ప మెజార్టీతోటి 5-6 ఓట్లతోటి అంటే ప్రలోభాలకు గురి చేసిండు. ఒక నిజాయితీపరుడైన అభ్యర్థి గెలిస్తే మాది అక్కడ నడవదు అన్నట్టు అంతా ఒకటై, అప్పుడు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు
వాళ్ళ పేర్లు ఎందుకులే అని పెద్ద పెద్ద నాయకులు, జిల్లా నాయకులు వచ్చి నా మీద ప్రచారం చేసి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఒక కమ్యూనిటీని వాళ్ళు డైవర్ట్ చేసిండ్రు. ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ అటు వేసుకున్నారు. మా కమ్యూనిటీ కూడా కొంచెం ప్రలోభాలకు గురి చేసి ఒక 5 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఎప్పుడు 2 సార్లు ఓడిచాను. ఒకసారి 5 ఓట్లు, ఒకసారి 7 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. నా దగ్గర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. పార్టీలో పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తా అని చాలామంది ఓట్లేశారు. అయినా వాళ్ళ పెద్ద నాయకులు వచ్చి నా మీద ప్రచారం చేసి నన్ను కావాలని ఓడగొట్టించారు. ఓకే. జిల్లా స్థాయి నాయకులు అంటే ఎంతమంది వచ్చారు సార్? దయాకర్ రావు గారికి దగ్గర మిత్రుడు. ఆయన అంటే పేరు కాదు కానీ ఆయన చెప్తే లేబర్తి ఒక కమ్యూనిటీ మొత్తం వినే పరిస్థితి. ఆయనను సర్పంచ్గా నేను ఏకగ్రీవంగా ఉంటానంటే దాన్ని నేను అడ్డుకున్నాను. అది దృష్టిలో పెట్టుకొని పెద్ద నాయకుడు ఆయన వచ్చి ఒక కమ్యూనిటీనే డైవర్ట్ చేసిండు. ఇక పేర్లు చెప్పొద్దులేండి. ఎంతోమంది అంటే ఒక దయాకర్ రావుకు రైట్ హ్యాండ్ ఆయన. ఓకే. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్‌లో మీరు బరిలోకి దిగబోతున్నారా? రిజర్వేషన్స్ మనకు అనుకూలంగా ఉంటే జనరల్ అయినా, బీసీ అయినా తప్పకుండా పోటీ చేస్తాం. సో, యాక్చువల్లీ మీ గ్రామంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కొంచెం వివరించండి. సమస్యలు చాలా ఉన్నాయండి. రోడ్స్ వేషన్లు అవి చక్కగా లేవు. ఎప్పుడు అవి మొన్న వాళ్ళ గవర్నమెంట్ అడిగితే పాపం వాటి మీద వాటర్ క్యూరింగ్ లేదు. అన్నీ ఇప్పుడు రోడ్స్ అన్నీ మొత్తం పేలిపోతున్నాయి. సర్పంచ్ వాళ్ళంటే అవినీతి, అంతా అవినీతిమయం అయిపోయింది. అది సమస్యలు చాలానే ఉన్నాయి. ఒక గాడిలో పెట్టాలి, పరిపాలన అనేది గాడిలో పెట్టాలి. అంటే మీ సర్పంచ్ గారు ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్స్ చేయలేదా? డెవలప్మెంట్ అంటే ఏం లేదు. వచ్చిన నిధులను వాళ్ళు లాభం కోసం పనిచేశారు కానీ దాన్ని క్వాలిటీగా చేయాలని ఆలోచన లేదు. వాళ్ళు ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ సర్పంచ్. ఆయనకు ఏంటంటే నేను ఖర్చు పెట్టినా మళ్ళీ సంపాదించుకోవాలనే ఆలోచన కానీ గ్రామానికి చేరువ చేయాలనే ఆలోచన లేదు. ఏదైనా పర్మిషన్లు ఇచ్చుడు, అది ఇచ్చుడు, ఇది ఇచ్చుడు, పైసలు ఇస్తే పర్మిషన్లు ఇచ్చుడు, అన్నీ ఇన్లీగల్ పర్మిషన్లు చాలా ఇచ్చాడు. వాటి మీద మేము కొట్లాడినాం. అయినా కూడా మా మీదనే ఉల్టా కేసులు పెట్టిండు. సో, రాజకీయంగా మిమ్మల్ని ఎదగకుండా చేశారు అంతేనా? రాజకీయంగా ఎదగకుండా అంటే నేను ఒక పార్టీలో ఒక కమిట్మెంట్ కార్యకర్తను కాబట్టి ఎదగకుండా చేసినా కూడా నేను అలాగే నిలదొక్కుని ఉన్నాను. ఇప్పటికీ అలాగనే ఉంటాను. ఎదగకుండా అంటే మళ్ళీ ప్రజలు మాకు అనుకూలంగా ఉంటే అప్పుడు తప్పకుండా మేము ఇప్పుడు మాకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. తప్పకుండా ఎదుగుతాం. సార్, మీ 34 సంవత్సరాల బీజేపీ జర్నీని ఒకసారి మాకు చెప్పండి సార్. ఓకేనండి. నేను 1990లో ఏబీవీపీగా సీకేఎం కాలేజీలో నేను సాందీప్ అని పత్రిక ఇన్ఛార్జ్ నుంటిని. సాందీప్ అని మనకు ఏబీవీపీ పత్రిక ఉంటుంది, దానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. తర్వాత 93లో నేను బీజేపీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకొని 93లో నేను 93 నుండి 3-4 సార్లు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేసిన. ఆ తర్వాత 2009లో నేను బీజేపీ మండల పార్టీ వర్ధనపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా చేసినాను. తర్వాత 2004లో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. ఎడ్ల అశోక్ రెడ్డి గారు అప్పుడు అధ్యక్షుడు ఉండే, నేను జిల్లా కార్యదర్శిగా చేశాను. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక నేను కొంచెం నా బిజీలో నేను పార్టీకి ఎక్కువ సేవలు అందించుకుంటూ ఉన్నాను. విలేజ్ మండలంలోనే నేను ఇక్కడే తిరుగుకుంటున్నా. ప్రస్తుతం నేను ఇక బయట ఏం చేయలేను అన్నప్పుడు ఇక్కడే శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉన్నాను. నాకు వీలైనంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నాను. సో సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ప్రజలు డబ్బుకు ఆశపడకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి, మంచి కార్యకర్త, మంచి అభ్యర్థులకు ఓటేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఒక మంచి రాజకీయ భవిష్యత్తు భారతదేశంలో తీసుకురావాలంటే యువతే ప్రధానం. యువత ఇప్పుడు పెడదారి పట్టకుండా డబ్బులకు వేరే దేనికి వ్యామోహం పొందకుండా నికార్సైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఓట్లేసి
మంచి భారతదేశాన్ని ఒక ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు యువత చేతుల్లోనే ఉంది కాబట్టి భారతదేశం యువత ప్రాధాన్యత. యువతకు నీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులకు ఓటేసి మంచి గవర్నమెంట్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేంత వరకు అప్పటి వరకు చూస్తూనే ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.